రాజేశ్వర రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి పేరు పదే పదే ఇప్పటి రాజకీయాల్లోకి తీసుకొస్తూ జగన్పై ఫ్యాక్షనిస్టు అనేటటువంటి ముద్ర వేసే కుట్ర జరుగుతోందంటే ఏమంటారు? చూడండి ఈశ్వర్ గారు, ఇప్పుడు రాజారెడ్డి చనిపోయి ఎప్పుడండి 1998లో నిన్న మన ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడిన పేర్ల పార్థసారథి వాళ్ళ కుటుంబ సభ్యులు అతన్ని బాంబులేసి చంపారు వాళ్ళ ఊర్లో వేములలో. అసలు రాజారెడ్డికి కానీ లేకపోతే రాజశేఖర రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ ఒక్క కుటుంబంతో వ్యక్తిగతమైన ఫ్యాక్షన్ ఇంతవరకు ఎక్కడ లేదు. ఏం ఫ్యాక్షన్ లేదు. ఈ పేర్ల పార్థసారథి కూడా తన మీద ఎప్పుడో 2 సంవత్సరాల కిందట కొల్లేటిపల్లె వాసులు ఆ శ్రీఎం మండలంలో మండల రాజకీయాల్లో భాగంగా వ్యక్తిగతంగా అతని మీద అటాక్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత జస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందరు రాజారెడ్డి గారి మీద అటాక్ చంపారు, డిస్టర్బ్ చేయాలని. ఏ విధంగా ఒంటరి చేసి ఎలక్షన్స్ లో అతన్ని కన్ఫ్యూజ్ చేయాలని, ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి గారిని 16వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ఇడుపులపాయలో 16/3/2019 తేదీ ఇడుపులపాయలో వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల లిస్టు సాంప్రదాయబద్ధంగా వాళ్ళ తండ్రి గారి సమాజం దగ్గర నుంచి రిలీజ్ చేస్తున్నాడు ఆయన. ఆ రోజు కరెక్ట్ దానికన్నా ముందు రోజు ఒక రోజు చంపారు అతన్ని. ఎందుకంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఎక్కడ కూడా క్లారిటీ లేదు ఫలానా వాళ్ళు చంపినారని. ఇన్వెస్టిగేషన్ అంతా డొల్లా. నాకు తెలిసినంత వరకు ఈ రాజకీయ హత్య కూడా ఇది కేవలం జగన్మోహన్ రెడ్డిని మానసికంగా కుంగదీసి అతని స్పీడ్ కు బ్రేక్ వేయాలని చేసిన పనిని నేను ఇప్పటికీ అనుమానిస్తూనే ఉన్నాను. ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సినాఫ్ అఫెన్స్ దొరికిన 4 ఫింగర్ ప్రింట్స్ ఏవైతే బాత్రూమ్ లో ఉన్నాయో ఆ ప్రింట్స్ ఇంతవరకు ఎక్కడ టాలీ కాలేదు. ఎవరైతే ఇంట్లో పోయి చంపినామని ఒక అబద్ధం స్టేట్మెంట్ ఇస్తున్నాడో దస్తగిరి, అతనికి సంబంధించిన కానీ అతనితో పాటు 4 ఉన్నామని చెప్తే ఆ 4 ఫింగర్ ప్రింట్స్ కూడా టాలీ కాలేదు అది. కాబట్టి ఎందుకంటే ఆ రోజు బీటెక్ రవి పోటీ చేస్తున్నాడు ఎమ్మెల్యేగా, ఆదినారాయణ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఫ్యాక్షనిస్టులు కాదా, కలలు కట్టిన ఫ్యాక్షనిస్టులు కాదా?